प्यारे छात्रगण, आज की कक्षा पर आप सबका स्वागत है। देर किस बात की है बच्चों, चलिए हम सब मिलकर कबीर जी के साखी से 8वां पद को गाएंगे। हम घर जालिया आपना लिया मुराड़ा हाथी, हम घर जालिया आपना लिया मुराड़ा हाथी, अब घर जालो तास का, अब घर जालो तास का, जे चलै हमारे साथी, जे चलै हमारे साथी कबीरा, जे चलै हमारे साथी। अब हम इस पद के अंतर्गत आए नए शब्दों के अर्थ जानेंगे बच्चों, ध्यान से पढ़िए। हम, मैंने, यहाँ साकी के अनुसार कबीर जी है। जालिया, जलाया, अपना, अपना, मुराड़ा, जलती हुई लकड़ी, माने ज्ञान, जालो, जलाऊं, तास का, उसका, जे, जो। प्यारे छात्रगण, अब हम फिर एक बार साकी को पढ़कर भाव को समझेंगे। आइए मेरे साथ। हम घर जालिया अपना लिया मुराड़ा हाथी, अब घर जालो तासुका, जे चले हमारे साथी। व्याख्या देखिए बच्चों, कबीर जी कहते हैं कि मैंने सबसे पहले ज्ञान रूपी लकड़ी से लौकिक मोह माया रूपी अपना घर जला दिया। अब जो मेरे साथ चलने के लिए तैयार है उनका भी घर, माने विषय वासना का घर जला दूंगा। ईश्वर को पाने के लिए मोह माया को त्याग देना परम आवश्यक है। చిన్నారులు కబీర్ గారు ఏమంటున్నారంటే, ఆయన తన చేతులతోనే తన ఇంటిని తగలబెట్టుకున్నారంట. అంటే తన ఇంటికి తానే నిప్పు పెట్టుకున్నారంట. అర్థం ఏమిటంటే, మోహము మాయతో నిండిన స్వార్థపు స్వభావం అనే ఇంటిని తగులబెట్టుకుని జ్ఞానాన్ని పొందుకున్నారంట. ఇప్పుడు ఆయన చేతిలో అగ్నిజ్వాలా రూపమై ప్రకాశవంతమైన జ్ఞానదీపం ప్రజ్వరిల్లుతున్నదట. ఇప్పుడు ఆయన ఆ జ్ఞాన దీపంతో వేరే వారి ఇల్లును తగలబెడతారట. అనగా ఎవరైతే తనలాగే మోహము మాయ అనే స్వార్థపు ప్రపంచాన్ని విడిచిపెట్టి పరమాత్మ జ్ఞానాన్ని పొందాలని ఆశిస్తున్నారో వాళ్ళని వెలిగిస్తాను అంటున్నారు. అనగా వారిని కూడా పరమాత్ముని మార్గంలో నడిపిస్తాను అంటున్నారు. మీరాబాయి ఒక పద్దులు ఇలా అంటుంది, ఏమనంటే, ఇహలోకపు సంసార సాగరాన్ని ఈదడానికి మనకు పరమాత్ముని శక్తిని తెలిపి సరైన దిశలో మన జీవితపు నావను నడిపించే మంచి గురువు అనే నావికుడు కావాలి అని. ఎవరికైతే ఆ సద్గురువు లభిస్తాడో వాళ్ళు ఖచ్చితంగా ఆ పరమాత్మను చేరుకోవడానికి సరైన మార్గాన్ని పొందుకుంటారు అని. ఇక్కడ కబీర్ గారు ఆ విషయాన్నే మనకు తెలియజేస్తున్నారు. తను ఒక మంచి గురువుగా పరమాత్ముని మార్గంలో నడవాలనుకునే వారిని నడిపిస్తాను అంటున్నారు. निम्नलिखित पद्यांश को पढ़कर पूछे गए प्रश्नों के उत्तर के लिए सही विकल्प का चयन कीजिए। पहला प्रश्न देखिए बच्चों, घर जलाने का क्या आशय है? इंटिनि तगलबेट्टुट అనగా नेमी, घर को जला डालना, घुमक्कड़ बनना, सांसारिकता त्याग देना, सर्वनाश करना। చెప్పండి పిల్లలు, ఇంటిని తగలబెట్టుట అనే దానికి అర్థం ఏమిటి? వెరీ గుడ్, సాంసారికత త్యాగదేన, ఇహలోకపు మోహం మాయలను విడిచిపెట్టుట। सही उत्तर है गा। अब दूसरा प्रश्न देखिए, मुराड़ा किसका प्रतीक है? కాలుతున్న కట్టె అనగా కాగడ దేనికి గుర్తుగా ఉంది? ध्वंस का, सर्वनाश का, आत्मज्ञान का,
परमात्मा का। बताइए बच्चों, साकी के अनुसार मुराड़ा किसका प्रतीक है? हाँ, वेरी गुड, आत्म ज्ञान का। ఆత్మజ్ఞానానికి గుర్తుగా ఉంది। सही उत्तर है ग। अब तीसरा प्रश्न देखिए, कवि ने अपना घर क्यों जला लिया? మరి కవి గారు తన ఇంటిని ఎందుకు తగలబెట్టుకున్నారు? వైరాगी होने के लिए, संपत्ति को नष्ट करने के लिए, प्रभु को पाने के लिए, मुक्ति पाने के लिए। दोहे के अनुसार बताइए बच्चों, कवि ने अपना घर क्यों जला लिया? कवि गारू तन इंटिनी ఎందుకు తగలబెట్టుకున్నారు? हाँ, सही उत्तर है ప్రభు को पाने के लिए, పరమాత్ముని పొందుకోవటం కోసం తన యొక్క మోహము మాయ అనేటువంటి స్వార్థపు స్వభావాన్ని విడిచిపెట్టేశారు। सही उत्तर है ग। चौथा प्रश्न देखिए, कवि किसका घर जलाना चाहते हैं? మరి కవి గారు ఎవరి యొక్క ఇంటిని తగలబెట్టాలనుకుంటున్నారు? जो दुष्ट हैं, जो प्रभु को नहीं मानते, जो वैरागी हैं, जो प्रभु को पाना चाहते हैं। बताइए बच्चों, साकी के अनुसार सही उत्तर क्या है? हाँ, कवि किसका घर जलाना चाहते हैं बच्चों? हाँ, वेरी गुड, जो प्रभु को पाना चाहते हैं। ఎవరైతే భగవంతుడిని పొందుకోవాలని చెప్పి ఆ మార్గంలో పయనించడానికి ఇష్టపడ్డారో వాళ్ళ ఇంటిని తగలబెట్టాలనుకుంటున్నారు, అంటే వాళ్ళని ముక్తి మార్గంలోకి నడిపించాలని అనుకుంటున్నారు। सही उत्तर है घ। अब पांचवा प्रश्न देखिए, कबीर किस पद के प्रतीक है? మరి మనం చూస్తున్నటువంటి కబీర్ గారు ఏ యొక్క మార్గానికి చెందినటువంటి బాటసారి? आनंद पद के, प्रभु प्राप्ति के, सुख समृद्धि के, ఉన్నతి పద్ के। ఏ మార్గానికి సంబంధించినటువంటి బాటసారి మన కబీర్ గారు? కబీర్ కిస్ పద్ కే ప్రతీక్ హై? ఏ మార్గాన్ని అవలంబించినటువంటి బాటసారి, ఏ మార్గంలో నడుస్తున్నటువంటి బాటసారి? ప్రభు ప్రాప్తికే, అంటే పరమాత్ముని పొందుకోవాలనే మార్గంలో పయనించేటువంటి ఒక మంచి బాటసారి। సహీ ఉత్తర హై ఖ। హాయ్ దోస్తో, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। प्यारे छात्रगण, फिर मिलेंगे, धन्यवाद।